నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం వెనువెంటనే శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఈశ్వరన్ 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాంతం 3 దశల్లో అభివృద్ధి పర్యవేక్షణ కోసం జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు పోటాపోటీ ఆందోళనతో దద్దరిల్లిన హైదరాబాద్ ధర్నా చౌక్ లాఠీచార్జీకి దారితీసిన అనుకూల వ్యతిరేక వర్గీయుల నిరసన ప్రదర్శనలు ధర్నా చౌక్ పై అఖిలపక్ష భేటీకి రాజకీయ ఐకాస డిమాండ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రతిపక్షాలపై తెరాస సర్కారు మండిపాటు దేశంలో నదుల దుస్థితిపై ప్రధాని ఆవేదన జన భాగస్వామ్యంతోనే సంరక్షణ సాధ్యమని వ్యాఖ్య అంతా కలిసి రావాలని ప్రజలకు పిలుపు రాజకీయ ప్రవేశంపై కథనాలను తోసిపుచ్చిన రజనీకాంత్ భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడని అభిమానులతో ఆత్మీయ సమావేశంలో వెల్లడి జాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు ముందు పాక్ వైఖరి ఎండగట్టిన భారత్ వాదనలు వినకుండానే ఉరిశిక్ష అమలుకు ప్రయత్నిస్తోందని ఆరోపణ ప్రపంచ క్రికెట్లో భారత మహిళా ఓపెనర్ల రికార్డు తొలి వికెట్కు అత్యధిక పరుగులతో చరిత్ర 320 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దీప్తి పూనం అమరావతి నగరాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం తర్వాత శంకుస్థాపన కూడా ఇవాళ నిర్వహించిన ఆయన తెలుగువారంతా గర్వపడేలా ప్రపంచమంతా మెచ్చేలా నగరాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్లో మరిన్ని అంశాలపై సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది కేంద్రక రాజధాని పరిధిలోని ఆర్థిక నగరంలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సింగపూర్ కన్సార్షియంతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పరిశ్రమల మంత్రి ఈశ్వరన్ సమక్షంలో సిఆర్డీఏ అసెండా సింగ్బ్రిడ్జ్ సెమ్కార్ప్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ గా పిలిచే ఆర్థిక నగరంలోని 1691 ఎకరాలను 3 దశల్లో సింగపూర్ కన్సార్షియం అభివృద్ధి చేయనుంది అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీతో కలిసి ప్రత్యేక వాహన సంస్థగా అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏడీపీగా ఏర్పడి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది అమరావతి ప్రాంతానికి సీడ్ క్యాపిటల్ కు మాస్టర్ ప్లాన్ ఇవ్వడంతోనే తమ పని పూర్తయినట్టు భావించామని చెప్పిన ఈశ్వరన్ చంద్రబాబు విజన్ మేరకు రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు పరిపాలనా నగరానికి ఆనుకుని ఉన్న 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో కృష్ణానదికి దక్షిణాన అభివృద్ధి చేసే ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి కార్పొరేటర్లతో పాటు ఉన్నత శ్రేణి నివాస భవనాలు అత్యున్నత ప్రమాణాలతో ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు ఇవాళే పని ప్రారంభించి 2 ఏళ్లలో ప్రగతి చూపించాలని కన్సార్షియంకు సీఎం సూచించారు పర్యావరణ హిత ప్రజా రాజధానిని నిర్మించాలని స్పష్టం చేశారు స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి ఒప్పందంతో పాటు ఏపీలో ఆర్థిక అభివృద్ధి సామర్థ్యం నైపుణ్యం పెంపు పాలనాపరమైన విధానాలు వాణిజ్య సంస్కృతి సైన్స్ అండ్ టెక్నాలజీల్లో సహకారానికి సింగపూర్తో మరో ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందాలపై చంద్రబాబు ఈశ్వరన్ సంతకాలు చేశారు Congratulations and indeed a historic day. ఒప్పందం కుదిరిన వెంటనే కార్యాచరణకు కౌంట్ డౌన్ మొదలైందంటూ చంద్రబాబు చేసిన సూచనల మేరకు స్టార్టప్ ప్రాంత అభివృద్ధిపై పర్యవేక్షణ కోసం ఏర్పాటైన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ అక్కడికక్కడే సమావేశమైంది చంద్రబాబు ఈశ్వరన్ సారథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీ ప్రాజెక్టు పురోగతిపై ప్రతి 6 నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు స్విస్ ఛాలెంజ్ లో ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్ కన్సార్షియం ఎంపిక కాగానే తమ దేశ మంత్రిమండలి సమావేశంలోనూ చర్చించామని చెప్పిన ఈశ్వరన్ సింగపూర్ ప్రధాని పూర్తిగా మద్దతిచ్చారని తెలిపారు తర్వాత ఉద్దండరాయుని పాలనలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి స్థలానికి చంద్రబాబు ఈశ్వరన్ శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు Singapore is deeply honored to be your partner in this important endeavor. Singapore's officials, companies, and I personally
look forward to working hand in hand with your government to bring your vision to reality and to improve the lives of the people of Andhra Pradesh in this generation and for many generations to come. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంకల్ప బలంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. సంవత్సరం కంటే ముందు జరగాల్సింది, కానీ కొంతమంది కోర్టుకు వెళ్లడం, అడ్డుపడడం, దీనివల్ల మనకు కొంత ఆలస్యమైంది. సంకల్ప బలం ఉంటే మనం చేసేది మంచి పని అయితే ప్రపంచంలో మంచి వాళ్ళు ఎక్కడున్నా మనకు సహకరిస్తారు. అదే ఈ రోజు ఇక్కడ జరిగిందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భూమి మీద మరొక స్వర్గాన్ని, బ్రహ్మాండమైన నగరాన్ని మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. ఈ సిటీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేట్టుగా నిర్మాణం చేద్దాం. అనేక దేశాలతో చర్చలు జరిపినప్పటికీ స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ సర్కార్ ముందుకొచ్చిందని వెల్లడించిన చంద్రబాబు ఆ దేశ కన్సార్షియంతో చేపట్టే రాజధాని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి కలిగే లబ్ధిని వివరించారు. సింగపూర్ ప్రభుత్వం ఒకే మాట చెప్పారు, ఎక్కడ కూడా మీకు గాని మాకు గాని ఎక్కడా ఒక మాట రావడానికి వీలు లేదు. మాకంటే బాగా చేస్తామంటే మీరు చేపించుకోండి, మేము సహకరిస్తాం. చిన్న పొరపాటు లేకుండా ట్రాన్స్పరెంట్ గా చేయాలనే ఉద్దేశంతోనే స్విస్ ఛాలెంజ్ లో ముందుకొచ్చారు. మాకు కొన్ని ఇబ్బందులున్నాయి, మీ కంపెనీలున్నాయి, మాకు కూడా కొంత వాటా ఇమ్మన్నాను. మన మీద ఉండే అభిమానంతో ముందుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ 2 కంపెనీలకు 55% వాటా ఉంటే 42% అమరావతి డెవలప్మెంట్ కంపెనీకి వాటా సంపాదించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 3,364 కోట్లు మనకు వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కలిపి వాళ్లకు 1,105 కోట్లు వస్తుంది. అంటే మొత్తం ఈ ప్రాజెక్టుల వల్ల లాభం వచ్చేది 75% మనకు, సింగపూర్ కంపెనీలకి 25%. చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా సింగపూర్ ప్రభుత్వం మనకు సహకరించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలే ముందు, వారి అభివృద్ధి సంక్షేమమే నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల మొదటి ప్రాధాన్యం కావాలనే సంకల్పంతో ముందుకెళ్లామని చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో రాష్ట్ర జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమైంది. రేపు జీఎస్టీ బిల్లును శాసనసభలో పెట్టి ఆమోదం తెలపాల్సి ఉన్నందున అంతకుముందే మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఏపీ రెంటల్ యాక్ట్కు కూడా ఆమోదం తెలపనున్న మంత్రివర్గం యూత్ పాలసీ విధి విధానాలు ఖరారు చేయనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైన చర్చిస్తోన్న మంత్రిమండలి వాటికి ఆమోదం తెలపనుంది. హైదరాబాద్లో ధర్నా చౌక్ను తరలించవద్దంటూ తెలంగాణ ఐకాస తలపెట్టిన చెలో ధర్నా చౌక్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ధర్నా చౌక్ను కొనసాగించాలని ఐకాస, తరలించాల్సిందేనని వాకర్స్ అసోసియేషన్, స్థానిక కాలనీ వాసులు పోటాపోటీ నిరసనలకు దిగడం లాఠీచార్జికు దారితీసింది. స్థానికుల శిబిరాన్ని కొందరు కార్యకర్తలు ధ్వంసం చేయగా ప్రశాంత ఆందోళనను ప్రభుత్వమే చెడగొట్టిందని రాజకీయ పార్టీలు ఆరోపించాయి. హైదరాబాద్ ఇందిరా పార్కు పరిసరాలు ధర్నా చౌక్ తరలింపు అనుకూల వ్యతిరేక వర్గాల ఆందోళనలతో దద్దరిల్లింది. ధర్నా చౌక్ పరిరక్షణ పేరిట తెలంగాణ ఐకాస ఇచ్చిన పిలుపుతో రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి జనసేన, ఆమ్ ఆద్మీ సహా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా ఇందిరా పార్కుకు చేరుకున్నారు. ధర్నా చౌక్ ఇక్కడే కొనసాగించాలని నినాదాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ధర్నా చౌక్ ను తరలించాల్సిందేనంటూ వాకర్స్ సంఘం సహా స్థానిక కాలనీ వాసులు నినాదాలు చేశారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలు తొలుత తోపులాటకు, కాసేపటికి ఘర్షణ దారితీశాయి. కొందరు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బారికేడ్లు తోసుకుంటూ ముందుకెళ్లి వాకర్స్ అసోసియేషన్ శిబిరంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. నిలువరించే క్రమంలో ఇరు వర్గాలు కుర్చీలు, జెండా కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో పలువురు కార్యకర్తలు, స్థానిక వాసులకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ధర్నా చౌక్ వద్ద గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను ఐకాస అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు నేతలు పరామర్శించారు. పోలీసులు ప్రభుత్వ వైఖరే ఇరు వర్గాల ఘర్షణకు కారణమన్న నేతలు ఇకనైనా అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ పరిరక్షణ కోసం మీకు ఏ సమస్యలున్నా అందరితో మాట్లాడండి, పరిష్కరించండి అని కూడా అన్నాం. ఈ పరిష్కారానికి మీకు ఇబ్బంది వస్తుంది, ఎందుకు దీన్ని చేయలేకపోతున్నారనే ప్రశ్నకు తిట్లు, దండకాలే సమాధానంగా వచ్చినాయి, కానీ సహేతుకమైన సమాధానం ఏది కూడా మాకు రాలే. మా ప్రశ్న సూటిగా ఉన్న పరిష్కారం కూడా స్పష్టత ఉండాలని మా డిమాండ్ వచ్చిందని అనుకుంటున్నాం. ఇవాళ టెంట్లు వేసి ఇచ్చిన తర్వాత ఇది శాశ్వతంగా ఉంటుందని ఆశిస్తున్నాం, లేకపోతే మళ్లీ కార్యాచరణ ఉంటుంది.
ధర్నా చౌక్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిలో పోలీసులు, కార్పొరేటర్లు కూడా ఉన్నారని ఆరోపించిన విపక్షాల నేతలు తెరాస సర్కారు ఉద్దేశపూర్వకంగా తమ ఆందోళనను అణగదొక్కాలని ప్రయత్నించిందని విమర్శించారు. తమ ఇబ్బందుల దృష్ట్యా ధర్నా చౌక్ ఎత్తివేయాలని కోరుతున్నామని, ఇందులో ఎలాంటి భేషజాలు లేవని ఇందిరా పార్క్ చుట్టుపక్కల స్థానికులు తెలిపారు. పోలీసుల అనుమతితో శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపరిచారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందని చెబుతున్న పార్టీలు తాము చేస్తున్న ధర్నాకు ఎందుకు విఘాతం కలిగించారని ప్రశ్నించారు. ఇవాళ మేము ధర్నా చేస్తుంటే ఏమైంది, శాంతియుతంగానే చేస్తా ఉన్నాము. ముఖ్యంగా సిపిఐ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు పట్టుకుని వచ్చినారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను దాంతో పొడవడం జరిగింది. ఇవాళ వేలాది సంఖ్యలో వచ్చే వరకు పోలీసు వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అవడం వల్ల వాళ్ళు నూక్కొని వచ్చి అందరికి ఇక్కడ ఉన్న కూర్చున్న స్థానికులను, లేడీస్ని కానీ కూడా చూడకుండా అందరినీ కొట్టడం జరిగింది. ఇది తప్పు. ధర్నా చౌక్ పరిరక్షణ పేరిట వామపక్షాలు స్థానికులపై దాడులకు తెగబడ్డారని తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఆరోపించారు. స్థానికులే స్వతహాగా ఆందోళనకు వచ్చారని చెప్పిన ఆయన ధర్నా చౌక్కు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలకు ఈ ఘటనతో గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. తెలంగాణలో వామపక్షాలకు ఇప్పటికే స్థానం లేకుండా పోయిందన్న నాయని పరిస్థితి ఇలాగే కొనసాగితే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ధర్నా చౌక్ అదే కావాలని మీకుంది, కావాలనే హక్కు నీకున్నప్పుడు వద్దనే హక్కు వాళ్ళకు కూడా ఉంది. కానీ కొట్టేది ఎందుకు? సిపిఐ వాళ్ళు వీళ్ళు వచ్చి గుండాలాగా దెబ్బలు కొట్టిండ్రు. మీకు ధర్నా చేయాలంటే ప్రజల్ని ఎందుకు కొడతారా? స్థానికులతోటి మంచిగా ఉండాలా? వాళ్ళని కొడతారు, మళ్ళీ వాళ్ళ బస్సులు వచ్చి నువ్వు ధర్నా చేస్తా అంటే రేపు ఎట్లా చేయనిస్తారు? స్థానికులకు వీళ్ళకి రోజు గొడవలు అయితే ఇక ధర్నా చౌక్ ఎందుకు? అది తెలంగాణ ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. దాదాపు 3 గంటలు సాగిన ఈ భేటీలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భూసేకరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంపై గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారని తెలిసింది. ఇదే సమయంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్కు సంబంధించి జరుగుతున్న ఆందోళనలపై కూడా ఇరువురు చర్చించినట్టు తెలిసింది. ఈ అంశంపై భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే అంశంపై మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు పాక్ సైనిక న్యాయస్థానం విధించిన మరణదండనను అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ వాదనలు వినిపించకముందే అమలు చేసే కుట్ర జరుగుతోందని భారత్ ఆరోపించింది. ఐసీజీలో భారత్ తరపున వాదనలు వినిపించిన హరీష్ సాల్వే కుల్భూషణ్ ఉరితీయాలన్న తొందరలో పాక్ అన్ని రకాల మానవ హక్కును కాలరాస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. జాదవ్కు సరైన న్యాయ సహాయం అందించాలని తాము మొదటి నుంచి కోరుతూ వచ్చినా పాక్ పెడచెవిన పెడుతూ వస్తోందని ఆరోపించారు. వియన్నా ఒప్పందానికి తూట్లు పొడిచేలా పాక్ చర్యలు ఉన్నాయని ఆరోపించిన సాల్వే భూషణ్ విషయంలో 16 సార్లు భారత్ నుంచి అభ్యర్థులు వెళ్లినా దేనికి పాక్ నుంచి సరైన స్పందన లేదని ఐసీజేకి తెలిపారు. భారత విజ్ఞప్తులను తోసిపుచ్చడం ద్వారా జాదవ్పై పాక్ చేసిన ఆరోపణలో విశ్వసనీయత లేదన్న విషయం తేటతెల్లమవుతోందని కోర్టుకు తెలిపారు. India refutes these allegations. India's position has been and continues to be that Jadhav was kidnapped from Iran and appears to have been framed based upon a confession extracted from him when he was in military custody. The allegations of Pakistan lack credibility, particularly in the absence of consular access being provided, by which India would have been able to understand the circumstances of Jadhav's presence in Pakistan, secure first-hand information about Jadhav while in military custody, and secure information about the charges against him, the evidence against him, and the order of conviction and sentence. అటు పాక్ మాత్రం తమ చర్యలను సమర్థించుకుంది. కుల్భూషణ్ విషయంలో భారత్ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఐసీజే ఎదుట వాదనలు వినిపించిన పాక్ భూషణ్ విషయంలో భారత్ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. జాదవ్ పాస్పోర్టు ముస్లిం పేరుతో ఉండటం పట్ల భారత్ ఏ సమాధానం చెప్పలేకపోతోందని పేర్కొంది. పాక్లో దాడులు జరిపేందుకు జాదవ్ కుట్ర పడినట్లు తమ వద్ద పూర్తి సాక్ష్యాలున్నాయన్న మొహమ్మద్ ఫైజల్ అందుకే అతడిపై ఏ జాలి చూపనవసరం లేదని వాదించారు. ఒకప్పుడు ఉరకలెత్తే ప్రవాహంతో అలరారిన నదుల ప్రస్తుత పరిస్థితి చూస్తే మనసుకు ఎంతో బాధ కలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత దుస్థితికి మనిషే కారణమని చెప్పిన ప్రధాని ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్ మరింత అంధకారంలోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ అనూప్పూర్లో నమామి దేవి నర్మదా సేవాయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నదుల పరిరక్షణ కోసం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. నర్మదా నది పునరుద్ధరణ, పరిరక్షణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే మార్గసూచిని విడుదల చేసిన ప్రధాని ఈ మార్గసూచి దూరదృష్టికి ప్రత్యక్ష ఉదాహరణ అని కొనియాడారు. చుక్క నీరు లేక ఎండిన నదుల పరిరక్షణకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. जल ही जीवन है, ये तो हम कहते हैं,
नदी माता ही हम कहते हैं, लेकिन हमारी पूरी अर्थव्यवस्था उसी पर आधारित होती है। उसके बिना अर्थव्यवस्था खोखली हो जाती है। हिंदुस्तान में कई नदियां हैं, नक्शे पर निशान है, पानी का नामो निशान नहीं है। कई नदियां इतिहास के गर्त में खत्म हो चुकी है। ऐसा तो नहीं था कि पानी के उपयोग के कारण नदी खत्म हुई है। नदी की रक्षा के लिए जिन तत्वों के साथ उसकी रक्षा का दायित्व होता है, वो अगर हम नहीं निभाएंगे तो मानव जात को कितना बड़ा नुकसान होगा। సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచానికి పరిష్కారాలు సూచించే సత్తా భారతీయులకు ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఎస్సీసీలో సమాచార సాంకేతిక పరిజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత దేశంలోనే అత్యధిక స్థాయిలో ఆన్లైన్ లావాదేవీలు తెలంగాణలోనే జరిగాయన్న మంత్రి సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని వివరించారు. టెక్నాలజీని మనం రెండు రకాలుగా వాడుకుంటున్నాం. ఒకటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇంటింటికి ఇంటర్నెట్ వేయడానికి పైప్ లైన్ వేయాలి, అందులో డక్ట్ వేయాలి, ఆ డక్ట్ ద్వారా నెట్ ఇవ్వాలి. ఈ 4G నెట్వర్క్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మొత్తం రాష్ట్రం అంతటా కూడా ప్రైవేట్ వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ 4G నెట్వర్క్ కూడా విస్తృతంగా చేస్తుంది. హైదరాబాద్లో కూడా పబ్లిక్ వైఫై కూడా నాకు తెలిసి జూన్ మాసం చివరికల్లా కనీసం ఒక 1000 హాట్స్పాట్లన్నా అందుబాటులోకి రావాలి. మొత్తం 3000 పైచిలకు రావాలి. 1000 హాట్స్పాట్స్ అన్న జూన్ చివరికల్లా అవి కూడా వస్తుంది. సో ఈ రకంగా ఒకవైపు వైఫైని, ఒకవైపు ఇంటర్నెట్ని ఈ రకంగా ప్రోత్సహించడం వల్ల అల్టిమేట్గా డిజిటల్ రెవల్యూషన్కి నాంది పలికే విధంగా ముందుకు పోవాలనేది మన ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ పద్ధతిలో బదిలీలను కొనసాగిస్తూనే వ్యక్తిగత విజ్ఞాపనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. జూన్ 13లోగా మొత్తం బదిలీలు పూర్తి చేస్తామన్న గంటా పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభించేందుకు ముందు హేతుబద్దీకరణ ప్రక్రియ ఈ నెల 17 నుంచి 23 వరకు జరుగుతుందని వివరించారు. బదిలీలు హేతుబద్దీకరణకు సంబంధించిన జీవో రేపు జారీ అవుతుందని విజయవాడ ప్రభుత్వ అతిథి గృహంలో ఐసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మొత్తం 86.56% మంది అర్హత సాధించారని చెప్పారు. ముమ్మారు తలాక్ చెప్పడం ద్వారా వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునేందుకు ముస్లిం సమాజంలో అనుసరిస్తోన్న విధానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తే విడాకుల నియంత్రణకు కొత్త చట్టం తీసుకొస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం, నికా హలాలాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారణ కొనసాగించగా ముమ్మారు తలాక్ సమాజంలో ముస్లిం మహిళల సమానత్వ హక్కును దెబ్బతీస్తోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదించారు. ఈ పరంపరను రద్దు చేస్తే విడాకులు కోరుకునే ముస్లిం వ్యక్తికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయని ధర్మాసనం ప్రశ్నించగా ఇందుకోసం కేంద్రం చట్టం తెస్తుందని అటార్నీ జనరల్ తెలిపారు. ఇదే సమయంలో బహుభార్యత్వం, నికా హలాలాపై న్యాయపరమైన సమాలోచనలు జరగాలని కేంద్రం కోరగా సమయాభావం వల్ల వాటిని ముమ్మారు తలాక్తో కలిపి విచారించలేమన్న సుప్రీంకోర్టు బహుభార్యత్వం, నికా హలాలాపై విచారణను భవిష్యత్తులో చేపడతామని పేర్కొంది. ఈ 3 అంశాలను విచారించాలని ద్విసభ్య ధర్మాసనం సిఫార్సు చేసిందని ఏజీ గుర్తు చేయగా ప్రస్తుతానికి ముమ్మారు తలాక్ అంశంపైనే విచారణ కొనసాగించి మిగతా అంశాలపై తర్వాత చేపడతామని తెలిపింది. రాజకీయ ప్రవేశంపై వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో తన ప్రయాణాన్ని దేవుడే నిర్ణయిస్తాడని పేర్కొన్న రజనీ ఆ దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే మాత్రం డబ్బు కోసం పనిచేసేవారు, చెడు లక్ష్యాలతో ఉన్నవారిని దగ్గరకు రానియబోనని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అభిమానుల ఆకాంక్షల్ని వమ్ము చేయబోనని పేర్కొన్న రజనీకాంత్ కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే తన పేరు వినియోగించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. 1996లో అప్పటి రాజకీయ పరిస్థితుల వల్లే డీఎంకే కూటమికి మద్దతు ప్రకటించినట్టు వెల్లడించిన రజనీ నాటి నిర్ణయం ఒక రాజకీయ ప్రమాదంగా మారిందని 8 ఏళ్ల తర్వాత దక్షిణాది అభిమాన సంఘాల ప్రతినిధులతో చెన్నైలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చెప్పారు. ஆண்டவன்ல நான் ஒரு கருவி, அந்த ஆண்டவன் பயன்படுத்திட்டு இருக்கான். இப்ப நடிகனா பயன்படுத்திட்டு இருக்கான், நடிகனா நடிச்சிட்டு இருக்கேன். நாளைக்கு என்னமா பயன்படுத்துறாரோ அவங்க என்ன பயன்படுத்தாலும் நியாயமா, உண்மையா, தர்மமா, மனசாட்சியோட பண்றேன். இப்ப நடிகனா நான் எப்படி பண்ணிட்டு என்னுடைய கடமை செஞ்சுட்டு இருக்கேனோ அதே மாதிரி என்ன பொறுப்பு கொடுத்தா கூட நியாயமா, உண்மையா, சத்தியமா இருப்பேன். அது எது என்னன்னு தெரியாது.
ఏప్రిల్లో టోకు చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5 ఏళ్ల కనిష్టానికి చేరిన వేళ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందన్న అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులకు చేరాయి. క్రితం సెషన్లో 63 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 134 పాయింట్లు లాభపడి మరో కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ ఉదయం 30,287 పాయింట్ల వద్ద ఉత్సాహంగానే ప్రారంభమైన సూచీ ఆరంభం నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో 30,358 పాయింట్ల సరికొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో కొందరు మదుపర్లు లాభాల స్వీకరణకు దిగగా అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 30,274 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్న సూచీ 30,322 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 9,445 పాయింట్ల నూతన గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం. వెనువెంటనే శంకుస్థాపన చేసిన చంద్రబాబు, ఈశ్వరన్. (1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాంతం, 3 దశల్లో అభివృద్ధి. పర్యవేక్షణ కోసం జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు. పోటాపోటీ ఆందోళనతో దద్దరిల్లిన హైదరాబాద్ ధర్నా చౌక్. లాఠీ చార్జీకి దారితీసిన అనుకూల, వ్యతిరేక వర్గీయుల నిరసన ప్రదర్శనలు. ధర్నా చౌక్పై అఖిలపక్ష భేటీకి రాజకీయ ఐకాస డిమాండ్. అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రతిపక్షాలపై తెరాస సర్కారు మండిపాటు. దేశంలో నదుల దుస్థితిపై ప్రధాని ఆవేదన. జన భాగస్వామ్యంతోనే సంరక్షణ సాధ్యమని వ్యాఖ్య. అంతా కలిసి రావాలని ప్రజలకు పిలుపు. రాజకీయ ప్రవేశంపై కథనాలను తోసిపుచ్చిన రజనీకాంత్. భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడని అభిమానులతో ఆత్మీయ సమావేశంలో వెల్లడి. జాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు ముందు పాక్ వైఖరి ఎండగట్టిన భారత్. వాదనలు వినకుండానే ఉరిశిక్ష అమలుకు ప్రయత్నిస్తోందని ఆరోపణ. ప్రపంచ క్రికెట్లో భారత మహిళా ఓపెనర్ల రికార్డు. తొలి వికెట్కు అత్యధిక పరుగులతో చరిత్ర. 320 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దీప్తి, పూనం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.